నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేసావు. మా అమ్మ నాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే నువ్వు తిట్టుకునే విధంగా నేను నిన్ను చూసుకుంటా. ఆహా, దీని పేరు రాణి. నాకు తను మహారాణి అత్త. మిమ్మల్ని నేను ఏమని పిలవను? పేరుతో పిలువు. ఆకాశవాణి మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడా. ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు కానీ గొడవలు వస్తూనే ఉన్నాయి. బానే ఉంటాం, సడన్ ట్రిప్ అవుతాం, గొడవ అయిపోద్ది. ఎందుకురా నా మీద ఉన్న కోపాన్ని మర్ది మీద చూపిస్తున్నావు? ఏదైనా సరే నా మీద చూపించా, నా మీద చూపించు. అయ్యో మేడం, నేను నా కోపాన్ని మీ మధ్య మధ్య చూపించలేదు మేడం. నేను మాట్లాడలేదు మేడం. నేను ఆడమలేదు మేడం. పెప్పర్ ఎక్కువగా వేసి ఒక అబ్బాయి. ఈ టైంలో ఎవరు అబ్బాయిలు అడిగింది? అది పెప్పర్ ఎక్కువగా. మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవ పడడానికి హోటల్ పెట్టారా? ఏదో ఒక సాగు చెప్పి పుట్టేటికి వెళ్ళిపోతానంటుంది బావా. ఏ రోజైతే దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ మొహలో కళంతా పోయిందిరా. గొడవలు ఇంకా ఓ కొలిక్కి రానందువల్ల ఈ రోజు హోటల్ కి సెలవు. భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది, అందమైంది అని అంటారు. కానీ దాన్ని నిలుపుకోవడానికి పడే పాటలు ఉన్నాయి. అబ్బా అమ్మో, ప్రాణం పోతుంది. ఎందుకని 3 నెలలు విడివిడిగా ఉన్నారు? అసలు ఏంటండి సమస్య? కానీ వాడు పాపం అమ్మా, వాళ్ళ అమ్మకి నాకు మధ్య ఇరుక్కుని అల్లాడుతున్నాడు. నీ చచ్చిపోయారన్నావు కదా, చచ్చిపోయానే. ఎప్పుడు నా మహారాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ ఆకాశం చచ్చిపోయానే. నటిస్తున్నది బాగా తెలుస్తుంది. నటిస్తున్నానా? నేను నటిస్తున్నానా? మమ్మల్ని ఇద్దరిని విడదీసేయండి.